పెళ్లి తర్వాత భార్యను నమ్మి పురుషులు చేసే 4 తప్పులు ఇవే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి తర్వాత భార్యను ఎక్కువ రోజులు పుట్టింటిలో ఉంచడం. ఇది భార్యాభర్తల మధ్య ఉండే దూరాన్ని ఇంకా పెంచుతుంది. అలాగే తనకి పరాయి పురుషులు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పురుషుడు స్త్రీని పుట్టింటిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు. పూర్తి సంపాదన భార్యకు ఇవ్వడం. పురుషుడు తన పూర్తి సంపాదనను ఎవరికీ ఇవ్వకూడదు. అందులో కొంత మాత్రమే భార్యకు గాని తల్లికి గాని ఇవ్వాలి. మిగతా డబ్బు అత్యవసర పరిస్థితుల్లోనే ఉపయోగించాలి. కొంతమంది పురుషులు స్త్రీలను ఎక్కడికి తీసుకువెళ్లకుండా ఇంటిలోనే ఉంచుతారు. ఇలా ఇంట్లోనే ఉంటే స్త్రీలు తమను ఎవరో బంధించారు అనే భావనలో బతుకుతారు. ఇలా ఎక్కువ కాలం ఉండటం వల్ల స్త్రీకి జీవితం పైన విరక్తి కలిగి అవి గొడవలకు దారి తీస్తాయి. కాబట్టి పురుషుడు స్త్రీలను అప్పుడప్పుడు బయటకు తీసుకువెళుతూ ఉండాలి. కొంతమంది పురుషులు తన తల్లిని, అక్కను తన భార్య ముందు చులకన చేసి మాట్లాడుతారు. ఇలా మాట్లాడితే పురుషుడు తన భార్యతో పాటు అత్తింటి వారికి కూడా లోకువ, చులకన అయిపోతాడు. కాబట్టి పురుషుడు ఇలా చేయకూడదు. ఈ 5 కారణాల వల్లే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో చిన్న వయసులో పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని చాలా మంది భావించి దానిని ఎంజాయ్ చేసే క్రమంలో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళు బలవంతం చేయడం వల్ల ఇష్టం లేకున్నా కూడా కొందరు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత భాగస్వామి కంటే ఆకర్షణీయంగా కనిపించే వాళ్లతో సంబంధాలను పెట్టుకుంటున్నారు. ఇలా కూడా ఆ పెళ్లి అనే బంధం ముక్కలైపోతుంది. భార్య గర్భవతి అయినప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. ఈ గ్యాప్ రావడం వల్ల భర్త మరొకరితో సంబంధం పెట్టుకుంటారు. ఒకరికి ఒకరు ఆనందంగా లేకపోయినా, ఒకవేళ వాళ్ళ యొక్క దాంపత్య జీవితం బాగా లేదు అని అనిపించినా ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. సంభోగంలో కూడా అంతలా ఎంజాయ్ చేయలేకపోతున్నా ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటారు. అయితే చిన్నవాటిని కూడా పెద్దగా సాగ తీసుకుంటూ చాలా మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు. ఏది ఏమైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం, ఇద్దరూ కలిసి సమయాన్ని కేటాయించడం లాంటివి చేయాలి. అంతేకాని ఎప్పుడూ కూడా నేను తగ్గను అని మీ మాట మీద ఉంటే కుదరదు. కొన్ని సార్లు తగ్గడం వల్ల కూడా సమస్యలు సర్దుకుంటాయి. లేదు అంటే విడిపోవలసి వస్తుంది. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.